ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ హాయ్ అండి. ఈరోజు అయితే నేను ఈ వీడియో చేయడానికి కారణం ఏంటో మీకు తెలిసి ఉంటుంది. మన ఛానల్లో 100 సబ్స్క్రైబర్లు అయితే నిండారనమాట. సో ఇప్పుడు అందుకే నేను స్పెషల్గా అదిగోండి అక్కడ కనపెడుతున్న మా దేవుడి దగ్గరికి అయితే వచ్చాను అనమాట స్పెషల్ వీడియో కోసం. ఒకసారి అండి మా దేవుడి దగ్గరికి వెళ్ళి చూసొద్దాం. ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో తీశాను, కొన్ని మీకు చెప్పాలన్నమాట, అందుకని ఇప్పుడు ఇక్కడికి వచ్చాను. ఒకసారి రండి, ఒకసారి మా దేవుడి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. చూపించు ఒకసారి. ఇక్కడైతే ప్రతి శివరాత్రికి అయితే మంచిగా జాతర అయితే జరుపుకుంటాం అనమాట. ఒకసారి మొత్తం ఒకసారి సరైన చూడండి. ఆల్రెడీ మీకు షార్ట్ వీడియోలో అయితే చూపించాను అనమాట. ఒకసారి ఆ వీడియో చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఆ షార్ట్ వీడియో ఒకసారి చూసేయండి. మొత్తం ఒక పెద్ద రాయి అనమాట, ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంటుంది. ఇంకా అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకంగా ఏంటంటే ఒక దోన్ రాయి అనేది ఉంటుంది అనమాట. అది అప్పుడు మాకు తెలియదు. మేము ఎక్కువగా అలిసిపోతే మా అత్తయ్య అయితే అక్కడ తీసుకెళ్ళి మాకు వాటర్ అయితే తాగించేది. అదేంటంటే కొంచెం ఓట అనమాట, ఓట నీరు వచ్చేది. ఒకసారి ప్లేస్ అయితే ఒకసారి చూడండి, కొండ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కదా. ఇంకా అలాగే ఇక్కడ వర్షం వస్తే ఇంకా హైలైట్గా ఉంటుంది. ఒకసారి ఆ దోన్ రాయికి అయితే మీకు చూపెడతాను. ఇంకా అలాగే ఒక చిన్న బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనమాట. నేను ఇప్పుడు మొన్న షార్ట్ వీడియో కోసం వచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇద్దరు బాయ్స్ అనమాట చూపిస్తాను రండి. అక్కడ ఆ ఇద్దరు బాయ్స్ అనేది కూర్చొని ఇదేదో వండుకుంటున్నారు అనుకున్నాను, కానీ దగ్గరికి వచ్చి చూసేసరికి అలా అయితే గంజాయి కొడుతున్నారు అనమాట. అది కూడా ఎక్కడో కాదు, ఇదిగోండి ఇక్కడే. ఇటువంటి బాటిల్ కావాలి, కొంచెం చిన్నవి కిలో బాటిల్ ఉంటాయి కదా, ఆ బాటిల్తో ఇక్కడ కూర్చున్నారు ఇద్దరు. ఇక్కడ ఇద్దరు కూర్చొని గంజాయి కొడుతున్నారు అనమాట. నేనేటి మామూలుగా ఏటో కాల్చుకొని తింటున్నారు అనేసి వదిలేసాను అనమాట నార్మల్గా. తర్వాత వీడియో రికార్డింగ్ మొత్తం అయిన తర్వాత వచ్చి అడిగాను, ఏం చేస్తున్నారంటే అన్న గంజాయి తాగుతున్నామన్నా అన్నారు. అసలు సప్లై చేసేటప్పుడు ముందు పట్టి తన్నారు. వాళ్ళకి ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదు అన్నట్టు మా ఊరికి వచ్చి తాగుతుంటారు. ఇప్పుడైతే మనం మా చిన్నప్పుడు దోన్ రాయికి అయితే వెళ్దాం అనమాట. ముందైతే దిగిపోయింది, తర్వాత విషయం. కొంచెం చూసుకొని నడిచి జాగ్రత్త చూసుకున్నారు. మనకైతే అసలు కెమెరామ్యాన్ లేడు, ఒక్క నేను కాబట్టి చేతులు పట్టుకుని నొప్పి పెడతా. ఈరోజు మనకి కెమెరామ్యాన్ దొరికేసారు, లాస్ట్లో చూపెడతాను కెమెరామ్యాన్కి. వచ్చేసాం ఫైనల్గా. ఇదే మా దోన్ రాయి అనమాట. ఇది ఒకప్పుడు ఓట ఎక్కువగా ఉండేది ఇక్కడ, చూపెట్టు నీట్గా. కానీ ఇప్పుడు మొత్తం కలుషితమైపోయి చాలా చండాలంగా అయిపోయింది, ఓట ఆగిపోయింది. జస్ట్ ఇవి వర్షం పడిన నీరు మాత్రమే స్టాక్ అయి ఉండిపోతున్నాయి. ఒకప్పుడు అయితే మొత్తం ఓట వచ్చేది, మొత్తం ప్యూర్గా ఉండేవన్నమాట వాటరు. అలిసిపోతే మేము ఇక్కడికి వచ్చే వాటర్ తాగేవాళ్ళం. కానీ కాలక్రమాన ఇది కూడా నాశనం అయిపోయింది. ఇది కూడా ఇంకా ఎన్ని సంవత్సరం ఉంటుందో తెలియదు. ఒకవేళ పిడుగు పడితే అంతే సంగతి, మొత్తం వెళ్ళిపోతుంది. ఇంకా మరికొన్ని సబ్స్క్రైబర్లతో నన్ను ఇంకా ఎంకరేజ్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మళ్ళీ మన దేవుడి దగ్గరికి అయితే వెళ్ళేసి వీడియో అయితే అక్కడితో స్టాప్ చేసేద్దాం. ఒకసారి రండి. ఇంతకాలం నన్ను సపోర్ట్ చేస్తున్నది చాలా అంటే చాలా ధన్యవాదాలు. ఇదల్లా మా గుడ్డి, ఇది మాది అంటే మాది కాదు, ఇది కూడా అండి మా దగ్గర ఉంటుంది. వీడి గుడ్డి అది కూడా సమ్మర్ టైంలో వీడియో తీసుకుంటాను. ఆల్మోస్ట్ అప్లోడ్ చేసాను, కానీ దానికి అంత రీతి చూడలేదు. అండి క్లైమేట్ చాలా బాగుంది. ఇంకోసారి వచ్చేటప్పుడు ఎవరైనా గంజాయి తాగినట్టు కనబడితే మాత్రం కుక్కను కొట్టినట్టు కొడతాను, వాళ్ళకి వదలను. అక్కడైనా సరే పిల్ల బచ్చ నా పొలం మొత్తం గంజాయి పెట్టకపోయింది. ఆల్రెడీ మొన్న ఒకడు వీరమన్న ఫోన్ చేశాడు అంటే తాగి ఇవల్ల మొత్తం పాడైపోయాయి. ఇంకొకసారి మా దేవుడిని అయితే మీకు చూపెడతాను చూడండి. అది కట్టిందైతే కాదు, స్వయంగా అక్కడ పుట్టిందనమాట. అంటే చిన్నప్పుడు అది అంటే చిన్నగా ఉండేదన్నమాట రాయి. మా నాన్న దాన్ని అయితే తాకేసాడు అనమాట. అంటే కాలుతో తాకేయడం వల్ల అదేంటంటే మా నాన్నకి ప్రతి శివరాత్రికి అయితే జ్వరం వస్తుంది అనమాట. నంది కూడా అంతే పుట్టింది, అది కూడా రెండున్నా, కానీ పైన విగ్రహాలు అయితే కట్టారు.
ఇంటి వైపు రా చూద్దాం. ఇక్కడ వాటర్ ఉంటాయి కానీ ఇప్పుడు లేవులండి, ఈకిపోయాయి ఎండకి. ఆ మధ్యన నీరు అయితే నింపలేదు, దానితో శివరాత్రి జరపలేదు. ఎప్పుడో మొక్కులు చెల్లించుకోవడానికి అప్పుడప్పుడు ఇంటి నుంచి అయితే వస్తుంటారు, అది కూడా వాటర్ పట్టుకొని వస్తారు వాళ్ళు ప్రత్యేకంగా. అందుకనే ఎవరు అయితే ప్రజెంట్ అయితే ఎవరు నీరు నింపరు. ఇదిగోండి శివరాత్రి రోజు మాత్రం లేదు మొత్తం కొబ్బరి చిప్పలతో నిండిపోతుంది. ఇదిగోండి పైప్ రన్నింగ్ ఉందన్నమాట, డైరెక్ట్ ఊరికే కనెక్షన్ ఉంటుంది మోటార్కి డైరెక్ట్. ఇవి లాస్ట్ శివరాత్రి ప్రమిదలు ఇవి. ఇంత బరువు అవుతున్నాయి ఇవి, చాలా బరువు. మొత్తం ఒక దగ్గర ట్రాలీ దగ్గర ట్రై దగ్గర పెట్టినది ట్రాలీ స్ట్రే స్ట్రే మోర్ దగ్గర పని చేసినా కానీ. ఓకే, ఇంతటితో వీడియో అయితే సమాప్తం అన్నమాట. నన్ను ఇంకా ఎంతగానో ఎంకరేజ్ చేస్తానని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతే. ఇప్పుడైతే నేను కెమెరామ్యాన్ని చూపెట్టబోతున్నాను, ఇంకా చూసేద్దాం. అదిగోండి మన కెమెరామ్యాన్ అయితే అలిసిపోయాడనమాట. అయ్యయ్యో మనడు కొంచెం ఆయాసం ఎక్కువగా ఉంది, నీరు దొరకకపోయేసరికి గుంతె ఎండిపోయినట్టుంది. ఓకే, ఇప్పుడు నేను ఇది మా అన్న ఫోన్, అంటే మా కెమెరామ్యాన్దే. ఇది నా మొబైల్ అనమాట, IQ Neo 7. సో నేను ఈ అన్ని వీడియోలు అంటే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టిన అన్ని వీడియోస్ అయితే దీంతోనే రికార్డ్ చేస్తాను. ఇది కొంచెం క్వాలిటీ బాగుంది కదా అనేసి మా అన్న సెల్ అయితే తీసుకున్నాను అనమాట. ఒక్క వీడియోకే, తర్వాత మళ్ళీ ఉండదులేండి నా దగ్గర. సో ఇది కూడా బాగానే వస్తుంది, కానీ దీనికన్నా బెటర్ క్వాలిటీ ఉన్న మొబైల్ ఇంకేటి ఉంటుంది. ఇది చాలండి మనకి, ఇంకా మరి ఎక్కువ ఆశకి వెళ్ళొద్దు, ఇది సరిపోతుందిలేండి. ఓకే, ఎంతటితో అయితే వీడియో సమాప్తం. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ ఆల్.